వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఒక టీవీ రిమోట్తో అయితే మనం ఎటువంటి అప్లికేషన్ అయినా ఏసీ అప్లికేషన్ కానివ్వండి, డీసీ అప్లికేషన్ కానివ్వండి, ఏదైనా మనం టీవీ రిమోట్తో ఆపరేట్ చేసే విధంగా ఈ సర్క్యూట్ని అయితే డిజైన్ చేసాం. దీన్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోనైనా షేర్ చేయండి. అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సర్క్యూట్ కావాల్సిన కాంపోనెంట్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు బై చేయొచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే వీడియోలోనే పెట్టాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అన్ని కాంపోనెంట్స్ అయితే నేను పీసీబీ మీద అయితే ప్లేస్ చేశాను, అయితే చేస్తున్నాను. సో సాల్డరింగ్ ప్రాసెస్ అనేది దగ్గర నాకు 30 minutes అయితే పట్టింది. అంత టైం లెంత్ వీడియో అవుతుంది అనేసి నేను స్పీడ్ని అయితే పెంచేశాను. సోల్డరింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నేను ఐసీని అయితే చిప్లో అయితే పెట్టేశాను. సో ఇది ఇప్పుడు 5 volt సప్లైకి అయితే కనెక్ట్ చేయాలి. సో ఆ 5 volt సప్లై కోసం నేను వచ్చేసి 5 volts ఓల్డ్ ఛార్జర్ని అయితే వాడుతున్నాను. సో ఆ ఛార్జర్ అనేది మొత్తం రిమూవ్ చేసేసి లోపల సర్క్యూట్ బోర్డ్ని తీసేసి కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో మొత్తం కనెక్షన్ ప్రాసెస్ అనేది చూడండి. హై వోల్టేజ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హై వోల్టేజ్ అనేది హార్మ్ఫుల్ కాబట్టి. వైరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సర్క్యూట్ని అయితే టెస్ట్ చేద్దాం. నేనైతే 9 volts ఎల్ఈడి బల్బులు అయితే తీసుకున్నాను. సో ఇదైతే టీవీ రిమోట్, సప్లై ఆన్ చేశాను. మీరే చూడండి, రిమోట్తో అయితే ఆపరేట్ అవుతుంది. సర్క్యూట్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి, బట్ హై వోల్టేజ్తో సేఫ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఏదైనా బాక్స్లో అయితే ఇన్బిల్డ్ చేసుకోండి సర్క్యూట్ని, ఎటువంటి డ్యామేజ్ రాకోకుండా. అంతేకాకుండా ఎలక్ట్రికల్ షాక్ తగలకోకుండా కూడా ఉంటుంది బాక్స్లో పెట్టేస్తే. ఇప్పుడు వచ్చేసి హెవీ లోడ్ని అయితే పెట్టి ట్రై చేద్దాం. సో 100 watts ల్యాంప్ని అయితే నేను తీసుకున్నాను. అంతకుముందు పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. తర్వాత 100 watts ల్యాంప్ని అయితే తీసుకున్నాను. రిమోట్ అయితే ఆపరేట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో లోడ్ ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదు, బాగానే వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Change your